వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ సుమతి. మనం ఈరోజు అక్షర ఇంటర్నేషనల్ ఎల్బీ నగర్ బ్రాంచ్కి సంబంధించి ఆ స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. అవి ఎలాగున్నాయో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. అక్షర స్కూల్ స్టూడెంట్స్ మనకి వెల్కమ్ చెప్తూ బ్యాన్ కూడా కడుతున్నారండి. ఇక్కడ స్కూల్లో పిట్టల ధర కనిపిస్తున్నాడు. తన్ని అడిగి ఏం చేస్తాడో చూద్దాం. నేను ఇప్పుడు పిట్టల ధర నేను నా యాక్షన్ ని అలాగే డైలాగ్ చెప్తున్నా. వచ్చాడు మీ ప్రియమైన పిట్టల ధర, కాల్చాడు అన్ని పిట్టల్ని కాల్చాడు. చిన్న పిట్టను కాల్చాడు, పెద్ద పిట్టను కాల్చాడు, ఎర్ర పిట్టను కాల్చాడు, తెల్ల పిట్టను కాల్చాడు, నల్ల పిట్టను కాల్చాడు, అన్ని పిట్టల్ని కాల్చాడు. వచ్చాడు మీ ప్రియమైన పిట్టల ధర. నా కథ విచిత్రమైనది, నేను చేసే పనులకు అందరూ మెచ్చే పనులు. నమస్తే అండి, మేము మహి మీడియా నుంచి వచ్చాము. నా పేరు సుమతి. అక్షర స్కూల్లో జరిగే లైవ్ ప్రోగ్రామ్ సంక్రాంతి ఫెస్టివల్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేయడానికి వచ్చాం సార్. ఒకసారి మీ పేరు చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుందనే విషయాలు మాకు తెలియజేయండి. నా పేరు మదన్ మోహన్ రావు అండి. అక్షర గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి CEO అని. యాక్చువల్లీ మాది ఇంటర్నేషనల్ స్కూల్. ఈ రోజున్న మీడియా కానివ్వండి, చూసిన ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని మన విద్యార్థులకి ఒక కళ్ళకు కట్టినట్టుగా చూపించడము, అండ్ బయట ఉన్న కల్చర్ కూడా కొంచెం వెస్టర్నైజ్డ్ అయిపోయింది. సో అక్షర స్కూల్ విద్యార్థులకి ఒక పూర్వకాలంలో మన గ్రామీణ వాతావరణం ఎలా ఉండేది, ఆ గ్రామీణ వాతావరణంలో ఉన్న కమ్యూనిటీ హెల్పర్ గురించి కానివ్వండి, అక్కడ ఉన్న వాతావరణము, ఆ ఉన్న పీస్ఫుల్నెస్, వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ ప్రతి ఒక్కటి ఇక్కడ మా ప్రిన్సిపల్ గారు అందరి ద్వారా సంగ్రహించి ఆ ఒక్క విలేజ్ అట్మాస్ఫియర్ని ఇక్కడ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. అండ్ నేను మా స్టూడెంట్స్ కోసం చేద్దాం అనుకున్నాను ఇది. బట్ ఐఎమ్ షాక్డ్ దట్ చాలామంది పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు ఈరోజు. వచ్చి ఇదంతా ఈ అట్మాస్ఫియర్ చూసి వాళ్ళు రియల్లీ షాక్ అవుతున్నారు. మా ఊర్లో ఇట్లాంటిది ఉంటుందా, మేము ఊరు విజిట్ చేయలేదు, US వెళ్ళాము, అమెరికా వెళ్ళాము, కెనడా వెళ్ళాము, ఆస్ట్రేలియా వెళ్ళాము, ప్రపంచం తిరిగాము, హైదరాబాద్లో ఉన్నాం, కానీ మా ఊరిని మా కళ్ళ ముందు ఇలా చూపించారు. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత మా ఊర్లో టౌన్ కాకుండా ఖచ్చితంగా మా ఊరు విలేజ్కి వెళ్ళి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ని అక్కడ ఉన్న విలేజెస్తో షేర్ చేసుకుంటామని చెప్తా ఉంటే చాలా ఆనందం వేస్తుంది. రియల్లీ మా అక్షర టీచర్స్ కానివ్వండి, మా సపోర్టింగ్ స్టాఫ్ కానివ్వండి, వీళ్ళందరినీ మా ప్రిన్సిపల్ గారు గైడ్ చేసిన విధానం కానివ్వండి, ఈ అవుట్పుట్ ఇంత బాగా రావడానికి దానికి అన్నిటికంటే బెస్ట్ మ్యామ్ అయితే ద స్టూడెంట్ పర్ఫార్మెన్స్. ప్రతి ఒక్క యాక్ట్లో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇట్స్ రియల్లీ మార్వెలస్. అండ్ నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తు వచ్చాయని. థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద ప్రోగ్రామ్ అక్షర గ్రామోత్సవం. ఏమీ లేదండి, చాలా మందికి ఈ రోజుల్లో పల్లెటూర్లు ఎలా ఉంటాయి అనేది తెలియదు. వచ్చే పేరెంట్సే అంటున్నారు మేమే సరిగ్గా చూడలేదు పల్లెటూర్లని. సో అందరూ ఏదైతే దూరం నుంచి మిస్ అవుతున్నారో అది మేము దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేసాము. ఆ కాలం ఇల్లులు అవనియండి, పల్లె పొలాలు అవనియండి, ఒక మంచి అవనియండి, బుట్టలు అల్లేవాళ్ళు, సోదమ్మాయి, చేపలు పట్టేవాళ్ళు, కమ్మరి కుమ్మరి అన్ని వృత్తులు చూపించాలి అనే ఉద్దేశంతో కుల వృత్తులన్నీ చూపించాలి. ఎస్, అందుకని పిల్లలందరినీ పార్టిసిపేట్ చేయించి ఈ విధమైన ఒక గ్రామీణ వాతావరణాన్ని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్బీ నగర్లో సృష్టించగలిగాము. సో మేబీ ఇది పిల్లలకి పేరెంట్స్ కి కూడా కైండ్ ఆఫ్ నాలెడ్జ్ గివింగ్ అయ్యి ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఆలోచన ఏదైతే ఉందో అది పిల్లలకి పేరెంట్స్ కి ఖచ్చితంగా రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఆనందిస్తారు ఇక్కడికి వచ్చినందుకు. అది మీరు ఈ ప్రోగ్రామ్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఖచ్చితంగా. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ సంక్రాంతి సందడి మనకు ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళినట్లే ఉంది. ఇక్కడ చాలా స్టాల్స్ అన్ని కూడా అయితే స్టార్ట్ చేశారు. చూడండి, బుజ్జమ్మ బజ్జీలు అంట, చంద్రయ్య చాయ్, తర్వాత బాలయ్య బడ్డీ కొట్టు, ఇలాంటివన్నీ స్టాల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి మనము చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. ఇక్కడ గ్రామ
గ్రామోత్సవ్ జరుగుతుంది. గ్రామోత్సవ్ అంటే అన్ని షాప్స్ విలేజ్ టైప్ తెలుగులోనే మాట్లాడాలి. ఇది టీ షాప్, ఇది పక్కన గ్రాసరీ ఉంటుంది, ఇక్కడ బజ్జీ కొట్టు ఉంటుంది. మొత్తం 10-20 రూపీస్, దానికన్నా ఎక్కువ టీ బిస్కెట్ రస్ ఇంకా చాలా ఉంటాయి. బన్స్ ఇక్కడ అచ్చం చాయ్ షాప్ లాగే ఉంది. పక్కన గ్రాసరీ షాప్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బజ్జీలు అమ్ముతున్నాను. ఇంకా నేను చేంజ్ చేస్తున్నాను, ఇంకా డబ్బులు తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్పండి. మీరు ఇక్కడ ఏం కండక్ట్ చేస్తున్నారు? కిరాణా షాప్ లో ఉన్న వస్తువు. ఈ ప్రోగ్రామ్ అక్షరపురంలో ఇక్కడ ఒక స్టాల్ అరేంజ్ చేసింది ఉంది, అక్షర స్టాల్. ఇక్కడ అమ్మబడుతుంది, అన్ని ఐటమ్స్ అమ్ముతున్నాము ఇక్కడ. సో స్పెషల్గా ఇక్కడ వచ్చి అందరూ మంచిగా కొంటున్నారు, తీసుకున్నారు. వెరైటీగా బయట ఎలాగైతే కొంటారో ఇక్కడ కూడా అక్షరాపురంలో వచ్చి అందరూ కొనడం జరుగుతుంది మంచిగా. వారు ఇక్కడ పిండి వంటలు ఉన్నాయండి. అరిసెలు, కోటయ్య పిండి వంటలు అంట. ఎవరు ఇక్కడ కోటయ్య? ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. పిండి వంటలు మీరేం చేస్తున్నారు? 9th క్లాస్. అరిసెలు ఉన్నాయి, మురుకులు ఉన్నాయి, లడ్డూలు, పూతరేకులు, పిండి వంటలన్నీ కూడా ఇక్కడ గుమగుమలాడుతూ ఉన్నాయండి. నీ పేరేంటి చెప్పు. లోహిత్, ఏ క్లాస్? 6th. ఇక్కడ ఏ గెటప్ వేశారు? పోతరాజు గెటప్ వేశాను. ఏం చేస్తారు? నేను ఇప్పుడే వచ్చాను. ఏ క్లాస్? ఏం గెటప్ వేసావు చెప్పు. 7th క్లాస్ లో గురుత్వం 7th క్లాస్ లో చదువుకుంటున్నా. ఆంజనేయ స్వామి గెటప్ వేసుకున్నా. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అని చెప్పండి. సిల్వర్ అమ్ముతుంది. ఇది ప్యూర్ సిల్వర్. ఇది 99.99% సిల్వర్. ఇది ఉపాయ సిల్వర్ జ్యువెలరీస్ నుంచి. ఓకే, మేము కొనుక్కోవచ్చా? ఇక్కడ కుల వృత్తులకు సంబంధించిన అన్ని స్టాల్స్, షోస్ ఉన్నాయండి. ఇది కమ్మరి షాప్ అంట. వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. కమ్మరికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే అండి, ఇక్కడ గాజులు కూడా అమ్ముతున్నారు, మట్టి గాజులు. విలేజెస్ లో అందరూ కూడా మట్టి గాజులు వేసుకుంటారు కదా. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మట్టి గాజులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయమ్మా చెప్పండి మాకు ఒకసారి. ఇక్కడ బ్యాంగిల్స్, మట్టి బ్యాంగిల్స్, రెడ్ ఇంకా గ్రీన్. 40 రూపీస్ డజన్. సంక్రాంతి స్పెషల్ ఆఫర్. స్పెషల్ ఆఫర్. డ్వాక్రా సంఘం కూడా ఉందండి. మహిళలందరూ కూడా చేతి వృత్తులు తయారు చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మనం ఇప్పుడు ఆ స్టాల్ దగ్గర ఉన్నాము, వాళ్ళతో మాట్లాడి ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. హలో, హాయ్. హలో, మేము మహి మీడియా నుంచి వచ్చాము. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. మేము ఇక్కడ హ్యాండ్లూమ్ శారీస్ అమ్ముతున్నాం. ఓకే, ఇంకా కలర్స్ అమ్ముతున్నాం. ఓహో, అందులో కూడా ఉన్నాయా? సంక్రాంతి స్పెషల్. ఏ క్లాస్ మీరు? 8th క్లాస్. 6th క్లాస్. ఇక్కడ ఇంకా కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయండి.
ఇది బుట్ట, దీంట్లో బియ్యము చిన్ని ఉంటాయి. సోదమ్మ చెప్పడానికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ కొన్నే ఉంటాయి. మాకే దక్కినాయి. మాకు దక్కినందుకు చాలా అదృష్టవంతులం. మీకు జాతకం చెప్పాలా? చెప్పండి. అంబ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, మా ఊరి సీతమ్మ పలుకు, పలుకమ్మ పలుకు. నీ జాతక రేఖలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. నువ్వు త్వరలో నీ లక్ష్యాన్ని చేరుకుంటావు. మరి నువ్వు లక్ష్యాన్ని చేరుకుంటే నాకు పట్టుబట్టలు పెట్టాలే తల్లి. గుర్రో గుర్రు. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందండి. మనకి విలేజెస్ లో కనిపిస్తూ ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే చూయించుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నారు? బీపీ చెకింగ్. శ్రీహాన్. ఒకసారి రేట్స్ చెప్పండి. వెజిటబుల్ రేట్స్ చెప్పండి. వెజిటబుల్స్ రేట్. టొమాటో 20 రూపీస్ 1 kg. ఓకే. బ్రింజాల్ కుకుంబర్ 1 kg. ఎంత? 1 kg. 1 kg 30 రూపీస్. 1 kg 30 రూపీస్. గ్రీన్ చిల్లీ 45 రూపీస్. ఆనియన్. సో ఈ గ్రామోత్సవ్ ఈవెంట్ మేము లాస్ట్ ఇయర్ చేసామండి, అండ్ ఈ ఇయర్ కూడా చేసాము. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ గ్రాండ్ స్కేల్ లో చేయడం జరిగింది. ఈ ఏవైతే అన్ని పెట్టామో ఇవన్నీ విలేజ్ అట్మాస్ఫియర్ ని డిపిక్ట్ చేస్తూ చూపించడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలకి ఏంటంటే విలేజ్ అట్మాస్ఫియర్ కి అంటే తెలుసుకోవడము, ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవడము, దాని మీద ఫోకస్ చేసి ఈ ఈవెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, చాలా బాగా వేశారు సెట్టింగ్. ఒక ఊరి వాతావరణం ఇక్కడ మాకు అనిపిస్తుంది. పిల్లలు చాలా గుర్తు వస్తున్నాయి. చిన్నపిల్లలకు తెలియని వాళ్ళకు కూడా మనకు ఊరు ఎలా ఉంటుంది, సర్పంచ్ ఇలా ఎలా ఉంటుంది, రచ్చబండ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు బాగా అవేర్నెస్ వస్తుంది. ఇక్కడ ఒక కొత్తగా ఒక అవేర్నెస్ అలా ఉంటుంది. అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అక్షరాపురంలో ఉన్న చర్చ్ అండి. చర్చిలోకి వచ్చాము ఇప్పుడు మనము. వీళ్ళందరూ కూడా ప్రార్థనలు చేయడానికి వచ్చారు చర్చికి. అన్ని మతాలకి సంబంధించిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అమ్మవారు ఉన్నారు, అమ్మవారి దగ్గర పూజలు చేస్తూ ఉన్నారు. నిజంగా విలేజెస్ లో కూడా గ్రామ దేవతలు ఉంటారు. అమ్మోరు తల్లి మనం అమ్మోరు సినిమాల్లో కూడా చూసాము. నిజంగా చాలా బాగుంది. ఒక పల్లెటూరుకి వెళ్ళిన వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నమస్తే అండి అందరికి. ఇక్కడ మేము అక్షర స్కూల్ ఎల్బీ నగర్ లో గ్రామోత్సవ సెలబ్రేషన్ చేస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రామోత్సవ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఇక్కడ కనిపించినటువంటి గ్రామ దేవత మా అక్షర స్కూల్లో మేమే తయారు చేసాము. మాకు 4 టీచర్స్ కి ఇచ్చారు, అలాట్మెంట్ చేశారు ఈ వర్క్. కానీ మేము చేసిన తర్వాత చూస్తే అసలు నిజంగా టెంపుల్ లాగానే అనిపిస్తుంది. అకార్డింగ్ టు దిస్ గోత్రస్ he will read everything and these 3 remaining archakas also archakatvam they will do actually. ఓకే. ఇది కొంచెం చదవండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ధిని. నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాది సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. Thank you so much for listening. We are also feeling very proud to be a part of this Grama Devata celebrations in our school. Very wonderful experience for us. నేను పేరెంట్ని. మా పిల్లలు ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు. నా పేరు లక్ష్మి అండి. ఎలా ఉంది మేడం ఇక్కడ వాతావరణం అంతా? చూసారు కదా, పల్లెకొచ్చినట్టు ఉంది. అక్షరాపురంలో ఉన్నాం మేము పొద్దున 9 నుంచి. వీళ్ళు అక్షర వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా ఈవెంట్ చేశారు. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగా చేశారు. ఇప్పుడు చాలా మంది సిటీలోనే ఉంటాం మేము.
నేను కూడా సిటీలో పుట్టి పెరిగాను. మాలాంటి వాళ్ళకి పల్లెటూరు అనేది తెలీదు, ఎందుకంటే మాకు ఊరు లేదు కాబట్టి. సో ఇక్కడ అలాంటి వాళ్ళందరూ పల్లెటూరుని బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ అన్ని పెట్టారు, కర్ర సాము, కుస్తీ పోటీ, బావి. ఇప్పుడు పిల్లలకి బావులు తెలియవు, బావి చూడొచ్చు. మండువా ఇల్లు కట్టారు. మండువా ఇల్లు అంటే ఏంటో అసలు ఇప్పుడు పిల్లలకి అసలే తెలియదు, అది చూడొచ్చు. మన గ్రామ దేవత, మనకి గ్రామ దేవత కూడా తెలీదు, తెలీదు. సో పిల్లలందరికీ ఇది ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. మన సంస్కృతి ఏంటి అనేది కూడా చాలా ప్రతిబింబించేలాగా కట్టారు. అందరు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే పాము పుట్ట కూడా ఉంది. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి తప్ప పాము పుట్టకి వెళ్ళే టైం కూడా లేదు. సో అలా ప్రతి దాన్ని కూడా చిన్న చిన్న వాటిని కూడా వీళ్ళు ఇక్కడ మనకు తెలిసేలాగా అన్ని అమర్చారు. సో మీరు కూడా చూడొచ్చు, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. చాలా చాలా enjoy చేస్తున్నాం. పల్లె వాతావరణం మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. అవునవును, సృష్టించారు, ఒక విలేజ్ ని సృష్టించారు. చాలా కష్టపడ్డారు పిల్లలు కూడా. మనం అక్కడ స్టేజ్ మీద చూస్తే పిల్లలందరూ కూడా అన్ని ఫోక్ డాన్సెస్ అన్ని కూడా చేస్తున్నారు. అన్ని రకాల గ్రామాలకి చెందిన డాన్స్, అన్ని రాష్ట్రాలకి చెందిన ఫోక్ డాన్సెస్ అన్ని కూడా పిల్లలు పర్ఫామ్ చేస్తున్నారు కంటిన్యూస్ గా. చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు అండ్ ఐ అప్రిషియేట్ దర్ ఎఫర్ట్. అలాగే అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ అంతా పల్లె వాతావరణంతో అక్షర స్కూల్ వాళ్ళ మేమంతా టీం అంతా కలిసి ఇదంతా పల్లె వాతావరణాన్ని తెచ్చాము. మాకు ఎంతో సంతోషంగా ఉంది. పిల్లలందరికీ ఇక్కడ వాతావరణాన్ని మేము ప్రజెంట్ చేసినందుకు వి ఫెల్ట్ సో హ్యాపీ. చాలా కష్టపడ్డారు మేడం, చాలా కష్టపడి మేము చాలా ఆనందంగా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఇదంతా సెలబ్రేట్ చేసాం. ఇట్స్ టీమ్ వర్క్. వి రియల్లీ థ్యాంక్స్ టు అక్షర. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా హౌస్ మాత్రం అద్భుతంగా ఉంది. అసలు అది చాలా బాగుంది. మండువా హౌస్, మండువా హౌస్ అంటే లోగిల్లు మన ఆంధ్రాలో చూపిస్తాం కదా, మండువా లోగిల్లు చాలా బాగుందండి. ఎక్కువగా మూవీస్ లో చూస్తాం, లైవ్ లో చూస్తున్నట్టు మిగిలిన మొత్తం కూడా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనం ఇక్కడ ఒక ఇంట్లోకి వచ్చామండి. ఈ ఇంట్లో అన్ని కూడా మట్టి పాత్రలు ఉన్నాయి, ఎందుకంటే పల్లెటూళ్ళలో ఎక్కువగా మట్టి పాత్రల్ని వాడుతూ ఉంటారు. మట్టి పాత్రలు, ఇత్తడి పాత్రలు, తర్వాత అల్యూమినియము, ఎక్కువగా మనం మట్టి పాత్రలు చూస్తూ ఉన్నాము. వెనకటి కాలంలో ఎక్కువగా బిందెలు పట్టుకొని నీళ్ళ దగ్గరికి వెళ్ళి, బావుల దగ్గరికి వెళ్ళి నీళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. పింగాణి వస్తువులు ఉన్నాయి. మాట్లాడినా ఇక్కడ ఏంటి ఏముంది? ఇంట్లో చాలా మట్టి ఉన్నాయి, ఇంకా ఊర్లో మట్టి విలియం ఇంకా చాలా ఉంటాయి. పేరేంటి? దేవశ్రీ, ఏ క్లాస్? 4th క్రియేటర్స్. మట్టి ప్రమిదలు కూడా ఉన్నాయండి ఇక్కడ. మనం ఎక్కువగా ఫెస్టివల్స్ లో యూజ్ చేస్తూ ఉంటాము. సంక్రాంతి కోడి పందాలండి మనం ఇక్కడ చూస్తున్నాము. అక్షరాపురంలో కోడి పందాలకు సిద్ధం చేసిన కోడి పుంజులు. పల్లెటూళ్ళల్లో మనకి రచ్చబండ కనిపిస్తూ ఉంటుంది. ఊళ్ళో పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాయంకాలం వేళల్లో ఎండలో చక్కగా చెట్టు నీడ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటారు బాగా. పల్లెటూళ్ళలో ఎక్కువగా స్కూల్స్ ఇలాగే ఉంటాయి కదా, చెట్ల కిందనే క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక టీచర్ గారు కూడా ఉన్నారు, మనకు టీచింగ్ చేస్తున్నారు. బొమ్మల కొలువు పెట్టారండి, చాలా అందంగా ఉంది. టెంపుల్, కొండపైన టెంపుల్ ఉంది. తర్వాత ఇక్కడ రకరకాల బొమ్మలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. బొమ్మలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయండి, చూడొచ్చు. చాలా చక్కగా అరేంజ్ చేశారు. చాలా అవతారాలు కనిపిస్తున్నాయండి. నృసింహావతారము, రామావతారము, కృష్ణావతారము, అవన్నీ కూడా మనం ఇక్కడ బొమ్మల కొలువులో చూడొచ్చు. చాలా చక్కగా అరేంజ్ చేశారు. చాలా కష్టపడి ఈ బొమ్మలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేశారు. చాలా చాలా బాగుంది బొమ్మల కొలువు అయితే. మండువా హౌస్కి వచ్చాము. మనం పల్లెటూళ్ళల్లో చూస్తూ ఉంటాము, చాలా పెద్ద పెద్ద ఇళ్లల్లో సర్పంచ్ల యొక్క హౌజెస్ అలా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ హౌస్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఫస్ట్ మనకి దేవుడి రూమ్ కనిపిస్తూ ఉంది. చాలా చక్కగా దేవుడిని అరేంజ్ చేశారు. రామాయణం కూడా చదువుతున్నట్లుగా బుక్ కూడా కనిపిస్తుంది మనకి. పల్లెటూళ్ళల్లో ఎక్కువగా మనకి ఇత్తడి వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఇత్తడి పాత్రలు, మట్టి పాత్రలు, కట్టెల పొయ్యి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. రాగి పాత్రలు కూడా కనిపిస్తున్నాయండి మనకి. రాగి పాత్రలు, ఇత్తడి బిందెలు, ఇత్తడి పాత్రలు, మిక్సీలు, ఇవన్నీ కూడా లేని కాలంలో రోటిలోనే రుబ్బురోలు పత్రంలో రుబ్బుతూ ఉన్నారు. ఇసురాయి కూడా ఉంది ఇక్కడ. వెనకటి కాలంలో కూడా పోర్టబుల్ టీవీలు ఇలాగే ఉండేది. తర్వాత టేప్ రికార్డు,
ఇప్పుడైతే అన్నీ కూడా మొబైల్లోనే దొరుకుతున్నాయి, కానీ ఆ కాలంలో అయితే సపరేట్గా టీవీ, టేప్ రికార్డ్, ఇందులో క్యాసెట్లు ఉంటాయి, క్యాసెట్ పెట్టుకొని వింటాం అనమాట సాంగ్స్. ఆ కాలంలో వీటిని చాలా బాగా యూజ్ చేసేవాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం. మండో హౌస్లో ఇది ఒక గది చూడండి. ఇక్కడ మనకి అద్దం ఉంది, తర్వాత ట్రంక్ పెట్టెలు. వెనకటి కాలంలో వస్తువులు దాచుకోవడానికి, ఇప్పుడైతే బీర్వాలు, అల్మారాసు, తర్వాత కబోర్డ్స్ అన్నీ వచ్చాయి, కానీ ఆ కాలంలోనైతే ట్రంక్ పెట్టెలలోనే ఏవైనా విలువైన వస్తువులు, పట్టుచీరలు కానీ నగలు కానీ దాచుకునేవాళ్ళు, డబ్బులు కూడా దాచుకునేవాళ్ళు, తర్వాత తాళం వేసుకునేవాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా అటక పైన చాలా జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు. వస్తువుల్ని, విలువైన వస్తువుల్ని దాచుకోవడానికి ఈ ట్రంక్ పెట్టెల్ని వాడేవాళ్ళు. చూడండి ఇక్కడ చాప, తర్వాత ఈ గదులన్నీ కూడా ఇంచక్క ఫెస్టివల్స్ వచ్చాయంటే అలికి ముగ్గులు వేసేవాళ్ళు. ఇక్కడ మనం ఆ ముగ్గుల్ని కూడా చూస్తూ ఉన్నాము. ప్రతి గోడ పైన కూడా చాలా అందమైన ముగ్గులన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఇంత పెద్ద హౌస్ని కన్స్ట్రక్ట్ చేయడము అని అంటే రీకన్స్ట్రక్షన్, ఏదైతే పల్లెటూళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయో ఇంటి పైకప్పులన్నీ కూడా తాటి ఆకులతోని కన్స్ట్రక్ట్ చేస్తారు. వాటన్నిటిని కూడా మనం క్లియర్గా చూడొచ్చు. దీన్ని ఏమంటారు అని అంటే నులక మంచం అంటారు. పల్లెటూళ్ళల్లో ఎక్కువగా ఈ నులక మంచాలని వాడేవారు. ఇప్పుడైతే అన్ని బెడ్లు, పరుపులు వస్తున్నాయి, కానీ పల్లెటూళ్ళలో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా నులక మంచం అనేది ఉండేది. దాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి చక్కగా పల్లె వాతావరణాన్ని రియల్గా చాలా బాగా క్రియేట్ చేశారు. పల్లెటూరుకి వెళ్ళినట్లే ఉంది. ఫెస్టివల్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చో ఇక్కడికి వస్తే అందరికీ తెలిసిపోతుంది. అక్షరాపురం చాలా బాగుంది. బావిని కూడా చాలా చక్కగా కట్టారు. పల్లెటూళ్ళల్లో ఎక్కువగా మంచినీటిని ఈ బావి నుంచి తోడి తెచ్చుకుంటారనమాట. పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి ఎక్కువగా ఇది పల్లెటూళ్ళలో యూజ్ చేస్తూ ఉంటారు, పెళ్లిళ్ళల్లో వాడేది. ఇప్పుడు మనం ఫంక్షన్ హాల్స్లో కూడా చాలా బాగా చూస్తూ ఉన్నాము. అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అందులో కూర్చోబెట్టి బోయిలు కొంతమంది మోస్తూ తీసుకొస్తారనమాట మండపంలోకి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా ఉన్నారు. ఆ కాలంలో పెళ్లి పందిళ్ళు నిజంగా ఇలాగే ఉండేవి, పూలతో అలంకరించి చక్కగా అరిటాకులతో, కొబ్బరాకులతో. ఇక్కడికి వచ్చేసి విలేజ్ మొత్తం చూసాము, చాలా బాగా చేశారు. ఎన్ని రోజులు కష్టపడ్డారండి దీనికోసం? ఎగ్జాక్ట్లీ ఒక 2 weeks నుంచి ప్లాన్ చేస్తాం మ్యామ్. 2 weeks నుంచి ఎవ్రీ స్టాఫ్ టోటల్ వీఆర్ అప్రాక్సిమేట్లీ 150 స్టాఫ్ ఉన్నాము. 150 స్టాఫ్ కూడా ఒక 2 weeks నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ తీసుకొని అందరం పర్ఫెక్ట్ చేసామండి. అట్ లాస్ట్ మళ్ళీ అన్ని కలెక్టివ్ గా చెక్ చేసుకున్నాం కరెక్ట్ గా అయ్యా లేదా అని చెప్పేసి. అంటే దిస్ ఈస్ స్పెషల్లీ బై జెన్ స్టాఫ్ with the help of lady teachers. Okay. ఇలాగే జరుగుతాయి ప్రోగ్రామ్స్. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? యాక్చువల్గా ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయింది. చూస్తుంటే ఇంకా ఎక్కువ షాప్స్, బొమ్మల కొలువు ఎక్కువ వచ్చాయి. ఓకే, మీరు పార్టిసిపేట్ చేస్తారా ఇవన్నీ కూడా తయారు చేయడంలో? మేము 10వ తరగతి చదువుతున్నాము, సో కాబట్టి ఇయర్ మాకు పార్టిసిపేషన్ మాకు ఛాన్స్ దొరకలేదు కాబట్టి, కాకపోతే ఈ కార్యక్రమాల్లో మేము పాల్గొనే ఛాన్స్ దొరికింది కాబట్టి అదొకటి మంచిదని మేము అనుకుంటున్నాం. చాలా మంది వచ్చారంటే గ్రామం యొక్క పర్యావరణాన్ని చూపించడానికి, చాలా తీసుకోవడానికి, చాలా అందరికి ఛాన్స్ రావడం. మీరు ఎప్పుడైనా వెళ్ళారా పల్లెటూర్లకి? పల్లెటూర్లకు వెళ్ళాము, సో ఆల్మోస్ట్ ఇట్లానే ఉన్నట్టు అనిపిస్తుంది. పల్లెటూరుని మీ స్కూల్ కి మొత్తానికి పల్లెటూరు స్కూల్ తీసుకొచ్చారు. అది చాలా బాగుంది. మీ అక్షరాపురం మేము కూడా విజిట్ చేసాము, అన్ని స్టాల్స్ ని కూడా విజిట్ చేసాము, చాలా బాగుంది. ఓకే, మీరు 10th క్లాస్ కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. మీ స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలి. yes sir, definitely. ఇక్కడ పల్లెటూళ్ళలో మనకి చిలక జోస్యం చెప్పించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇదే మేడం కస్టమర్ చిలక జ్యోతిష్యం చెప్తాను మేడం. ఓకే, జాతకం చెప్తారు? చెప్తున్నా మేడం. ఎన్నాళ్ళుగా చేస్తున్నారు మీరు? ఇప్పుడు మనం అంటే ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు నుంచి. 40 సంవత్సరాలు. ఎలా ఉందండి, బాగుందా మరి? బాగుంది. ఈ కాలంలో కూడా చిలక జోస్యాన్ని నమ్ముతున్నారా జనాలు? ఇప్పుడు నమ్మేటోళ్ళు ఎందుకు నమ్ముతున్నాం మేడం? అమ్మా, మీరు స్కూల్ చూడడానికి వచ్చారు కదా, ఎలా ఉంది ఇక్కడ అక్షరాపురం? చాలా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రతి ఒక్కటి పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు, పేరెంట్స్ కూడా అర్థమయ్యేటట్టు మన ఇండియన్ కల్చర్ ఎట్లుంటుందో ఆ విధంగా చేశారు. ఫస్ట్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, ఈ ఇయర్ కూడా వచ్చాము. చాలా బాగా చేస్తున్నారండి వీళ్ళు.
చాలా బాగుంది. మీకు అన్ని మా మనవడు ఇక్కడ పూజారి లాగా ఉన్నాడు. ఓకే. అందుకే వచ్చాము. వెనకటి పల్లెటూరి వాతావరణం మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి మాకు. అదే. మేము చిన్న ఊరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాము. మా చిన్నప్పటి రోజులు ఈ గ్రామ పంచాయతీ అనేది ఏంది, ఇవన్నీ ఏంది, రచ్చబండ చాలా ఉంది. రచ్చబండ ఉంది. బుజ్జమ్మ బజ్జీలట అక్కడ చూడండి ఎంత రష్ ఉందో మరి. అది బజ్జీలు అంటే ఎవర్ గ్రీన్ లాగా. లోపలికి వెళ్ళడానికి అసలు ఛాన్స్ దొరకలేదు. అది అండి అది అంత చాలా గిరాకీ బాగా ఉంది. చాలా బాగా చేస్తున్నారండి. చాలా బాగా కాంటాక్ట్ చేస్తారు వీళ్ళు. సార్ చెప్పండి, మీరు ఇక్కడ ఎన్నాళ్ళుగా వర్క్ చేస్తున్నారు? ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు? నమస్తే మేడం, నా పేరు సతీష్ కుమార్. నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫిజిక్స్ టీచర్ ఇన్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్. మావి మొత్తం 8 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇది ఎల్బీ నగర్ బ్రాంచ్. దిస్ ద సెకండ్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్. ఫస్ట్ బ్రాంచ్ ఇస్ కుక్కట్పల్లి. దిస్ ఇస్ హైదరాబాద్ సెకండ్ బ్రాంచ్. ఇందులో దాదాపుగా 2400 చిల్డ్రన్ ఉన్నారు. చాలా పెద్ద బ్రాంచ్. దీనికి ప్రిన్సిపల్ రమణి వారణాసి అని చాలా సీనియర్ ఫ్యాకల్టీ, చాలా యాక్టివ్. కంప్లీట్గా ఇది సిబిఎస్ఈ స్కూల్ అండి. కంప్లీట్గా యాక్టివిటీ ఓరియంటెడ్. పిల్లవాడు మార్నింగ్ 8:30కి ఎంత హ్యాపీగా స్కూల్లో అడుగు పెడతాడో 4:10కి పిల్లవాడు బయటకు వెళ్ళేటప్పుడు కూడా అంతే సంతోషంగా పిల్లవాడు బయటకు వెళ్తాడు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ అంతా కూడా చాలా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్. 100% ఇక్కడ మాకు కోఆపరేట్ చేస్తారు. అంటే ఇక్కడ చూస్తే తెలుస్తుందండి. ఎస్ మ్యామ్. అదేవిధంగా ఇక్కడ పేరెంట్స్ అంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్, మంచి మంచి ప్రొఫెషనల్స్ ఉన్నారు. అంత డాక్టర్స్, ఇంజనీర్స్, మంచి ప్రొఫెషనల్లో ఉన్న పేరెంట్స్ ఉన్న బట్టి టీచర్స్ కష్టసుఖాలు ఏంటి, పిల్లవాడి మెంటాలిటీ ఏంటి, వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిన పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మా వర్క్ చాలా ఈజీ అవుతుంది ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామీణ వాతావరణాన్ని మిగతా ఏ స్కూల్స్, సిబిఎస్ఈ స్కూల్స్ ఇంతవరకు హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఏ స్కూల్ కూడా ఇంతవరకు ఇటువంటి ప్రోగ్రామ్ తీసుకొని ఇనిషియేట్ చేసిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. చాలా భారీ బడ్జెట్ తోటి మా చైర్మన్ సార్ కూడా హెచ్సిఏ ప్రెసిడెంట్, అందరికి తెలిసే ఉంటుంది, మిస్టర్ జగన్మోహన్ రావు. హెచ్సిఏ ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణలో మంచి ఎంటర్ప్రీనర్, గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. ఎక్కడ కూడా పిల్లవాడికి టీచర్స్ దగ్గర కానీ, టీచర్స్ శాలరీస్లో కానీ, ఏదైనా ఆర్గనైజేషన్ చేయడంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కారు. చాలా భారీ బడ్జెట్తో మీరు చూసే ఉంటారు. మండువాలో వీళ్ళు దీనికి 15 రోజుల కష్టం. మా ప్రిన్సిపల్ మేడం దీన్ని చాలా ప్రెస్టేజ్ షో తీసుకొని చేయించారు. లాస్ట్ ఇయర్ మేము చేసాం గ్రామోత్సవం, కానీ చిన్న ఎక్స్టెండ్లో చేసాం. ఈసారి ఇదే ప్రోగ్రామ్ని చాలా భారీ ఎత్తులో చేసాం. దాదాపు అందరు పేరెంట్స్ కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా క్లౌడ్ మీరు చూస్తూనే ఉన్నారు. 3 ఎకరాల స్కూల్ కూడా ఎక్కడ ఇసుకేస్తారు వాళ్ళంత జనం కనపడుతున్నారు. చాలా యాక్టివ్గా అందరు పిల్లలు కూడా అందరు పార్టిసిపేట్ చేశారు. ఇంకా చాలా మంది పేరెంట్స్ ఈరోజు వర్కింగ్ డే కావడం వల్ల కూడా వేరే ప్రొఫెషన్స్లో ఉన్న పేరెంట్స్ రాలేకపోయారు. వాళ్ళందరికీ కూడా ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3:30-4 వరకు కూడా ఉంటుంది. వచ్చి అందరూ పిల్లలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మేము చాలా గర్వంగా ఉన్నాం ఈ స్కూల్లో జాయిన్ అయ్యేందుకు. మా ప్రిన్సిపల్ మా కోసం చాలా పనులు చేసింది. లైక్ దీనికోసం ఒక ఆల్మోస్ట్ 1 month నుంచి మాకు చాలా కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ చేపిస్తుంది. మేము చాలా గర్వంగా ఉన్నాం జాయిన్ అయ్యేందుకు. మేము పాఠశాలలో పార్టిసిపేట్ చేసినాము. అక్కడ అక్షర పాఠశాలలో లైక్ అక్కడ అల్లరి చేయాలి. చాలా చాలా మంచి ఫీలింగ్, అనుభూతి కలిగింది. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎలా అల్లరి చేస్తారో చూపించారా? అలానే లైక్ టీచర్ ని కొంచెం ఫన్నీ వేలో చెప్పడము అలా చేశారు. I'm very proud to be in the school, as he said. Because for this kind of big program there need to be a lot of money or project, very much investment is needed, and that is done by our chairman and principal ma'am. Yes, management. So this such a kind of program is very good. Means I never saw it in any school till now which I joined. I'm very happy to be in this school. Thank you. We are from grade 9 students. We worked in the Bommala Koluvu. We had a very nice experience in this school, ma'am. This is the first school that I've been to where they held programs such as these, ma'am. I felt happy working with my fellow peers and teachers, ma'am. Everybody saw us as a friend and a competitive, ma'am, not as a person or a student in this school. So we are very happy and lucky to be in this school. So like before COVID, we used to have this day called International Day where we promote Western culture. But after COVID, all the people, like all the students are into like modern. But our school like to remember all the village traditions and customs. This is a very good plan which where all can remember and regain the memories with the village and their heritage. So it's a very good plan where all the students and parents and teachers come together and regain their memories with the villages they have.
We are happy to see that our school is promoting Indian culture, ma'am. Instead of Western culture, they are promoting cultures of each state, ma'am. This is particularly Telangana and Andhra state, but not only states, we are also promoting equality, diversity in this school, ma'am. We are happy to see that it's continuing in India. Thank you, ma'am. I am tribal from Araku. చాలా బాగుంది నేను. థ్యాంక్ యూ. ఏ క్లాస్? నేను 5th క్లాస్. 5th క్లాస్. మీ పేరు? నా పేరు శ్రీమణి చెల్లెటి. ఎలా ఉంది ఇక్కడ పేరెంట్స్ అందరూ వచ్చి విజిట్ చేశారు కదా మీ స్కూల్ ని? అవును మేడం, ఇది చాలా సంతోషంగా ఉంది. చాలా స్కూళ్ళల్లో నేను వర్క్ చేశాను ఇంత ముందు కూడా. బట్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ద కంప్లీట్ డిఫరెంట్ కల్చర్ టు ద అదర్ స్కూల్స్. ఏంటంటే ఇక్కడ అసలు గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందో, పిల్లలు ఎలా ఉంటారో, గ్రామ వాతావరణం ఎలా ఉంటుందో ఎవరికి మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో తెలియదు. కానీ గ్రామీణ జీవితం ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో కంప్లీట్ గా చూపించి మమ్మల్ని హృదయపూర్వకంగా సంతోషపరిచేటువంటి మా అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్ కి, మా ప్రిన్సిపాల్ గారికి అందరికి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ చాలా, దీనివల్ల పిల్లలకు విలేజ్ ఎలా ఉంటుంది, విలేజ్ లో వాతావరణం ఎలా ఉంటుంది, అలా అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో బాగా తెలుస్తుంది. చాలా థ్యాంక్స్. ఈ విషయాన్ని ఎంకరేజ్ చేసినందుకు మా అందరికీ, మా స్టాఫ్ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహీ మీడియా వారికి ధన్యవాదాలు. ఈరోజు మా స్కూల్లో అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్బీనగర్ బ్రాంచ్లో గ్రామోత్సవం అనే ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అసలు గ్రామోత్సవం అనేది ఎలా ఉంటుంది, గ్రామం ఎలా ఉంటుంది, గ్రామంలో వచ్చే ప్రజల యొక్క వృత్తి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో చూపించినటువంటి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్బీనగర్ యాజమాన్యానికి మరియు టీచర్స్కు, ప్రిన్సిపాల్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు చాలా స్కూళ్ళల్లో పనిచేశాను, కానీ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ క్వైట్ ఆపోజిట్ ఆఫ్ ద అదర్ స్కూల్స్. ఆ స్కూల్లో ఎంతసేపు చదువు, ర్యాంకుల వరకు చూశారు, కానీ ఇక్కడ పిల్లలు వాళ్ళ మానవ జీవిత విధానం ఎలా ఉంటుంది, గ్రామ వాతావరణం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యే రీతిలో ప్రతి చిన్న విషయాన్ని కూడా క్లారిటీగా చూపించి పిల్లలకు చూపించినందుకు అందరికి చాలా సంతోషంగా ఉంది. వాతావరణాన్ని మొత్తం వాళ్ళు చూసినట్లే ఇక్కడ ఉన్నట్టు ఈ రోజు ఇక్కడ చూసిన చాలా పిల్లలే కాకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు మేము ఇలా వాతావరణం ఎరిగాము అనేది చాలా సంతోషంగా ఉంది మేడం. ఎలా ఉంది ఇక్కడ స్కూల్ మొత్తం చూసారా? మేము ఇప్పుడు 10th క్లాస్, కానీ చాలా బాగుంది స్కూల్ మాత్రం. అంటే అన్ని సెషన్స్ అవన్నీ ఉన్నందుకు మాకు ఇంకా కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అవుతుందని. 1 month లో ఉన్నాయి, మేము ఇప్పుడు చాలా ప్రిపేర్ అయిపోయాము. సో మేము ఇంకా టెన్షన్ ఫ్రీ అన్నమాట. సో అలా ఉందన్నమాట స్కూల్లో. ఈ రోజు మీ పేరెంట్స్ వచ్చారా ఇక్కడికి? వచ్చారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అన్ని అవన్నీ స్టోర్స్ అవన్నీ ఉన్నందుకు లైక్ ఒక పల్లెటూరు వైబ్ అనేది వచ్చింది. అంటే ఇప్పుడు ఈ డేస్ లో ఇలాంటివి ఎక్కువ కనిపించడం లేదు. చాలా ఊర్లలో కూడా ఇలాంటి కల్చర్ అనేది పోయింది, కాబట్టి మళ్ళీ గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా చెప్పాలంటే మా స్కూల్లో చాలా కో-కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు మాకు నెక్స్ట్ సెషన్స్ కూడా వెళ్తాయి, ఎందుకంటే మేము ఫోకస్ చేయాలి, అటు ఎంజాయ్ కూడా చేయాలని మాకు 2 hours ఇచ్చారు. సో 10th క్లాస్ కాబట్టి కొంచెం ప్రివిలేజ్ ఉంది. అక్కడ నుంచి మాకు ఫన్ కూడా. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి మీ బజ్జీల బండిలో? మిర్చి బజ్జీ, ఆలుగడ్డ బజ్జీ, ఇంకా మసాలా వడ, పునుగులు. చూసారు కదండి, మనం ఈరోజు ఎల్బీ నగర్లో ఉన్న అక్షర ఇంటర్నేషనల్ స్కూల్కి వచ్చాము. ఈ స్కూల్లో అక్షరాపురంని క్రియేట్ చేశారు. అక్షరాపురం అంటే ఏంటి అంటే ఒక పల్లెటూరు వాతావరణాన్ని, వాళ్ళు చేసే వృత్తుల్ని, కుల వృత్తులైతే ఏంటి, తర్వాత పల్లెటూరులోకి మనం అడుగు పెట్టగానే మనకేం కనిపిస్తాయి? కిరాణా షాప్ కానివ్వండి, బజ్జీల బండి కానివ్వండి, తర్వాత కమ్మరి, తర్వాత పొలాలు, అక్కడ ఉండే టెంపుల్స్ చూసాం మనము. దాదాపు ఒక 1 hour 2 hours టైం పట్టింది మాకు అవన్నీ కూడా విజిట్ చేయడానికి. నిజంగా మండువా హౌస్ చాలా బాగుంది. అంటే ఒక పల్లెటూరి వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది చాలా కష్టము. దాదాపు వీళ్ళు ఒక 15-20 days నుంచి కూడా కష్టపడి చేశారు. చాలా చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు చూసే ఉంటారు, ఎందుకనంటే ఈ దాదాపు ఒక 2-3 acres ఉంటుంది కూడా ఈ స్కూల్ మొత్తము. ఇసుకేస్తే రాలినంత జనం వచ్చారు. పేరెంట్స్ అందరూ వచ్చి ఈ స్టాల్స్ని, ఈ స్కూల్ని విజిట్ చేసి చాలా చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళ యొక్క మధుర జ్ఞాపకాలను అయితే గుర్తు చేసుకున్నారు. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఊళ్ళల్లో ఎలా పెరిగారు, ఆ వాతావరణాన్ని కూడా ఇక్కడ చూసి వాళ్ళ యొక్క మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు.
నిజంగా చాలా బాగుంది. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సంక్రాంతికి మనం పల్లెటూరుకి వెళ్ళి ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో అవన్నీ కూడా మనం ఇక్కడే చూసాము. చాలా చాలా బాగుంది. అక్షరాపురం నిజంగా చాలా బాగుంది. మేనేజ్మెంట్ వారికి చాలా చాలా కృతజ్ఞతలు. మళ్ళీ మరొక ప్రోగ్రాంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.